అమరావతి కథలకి స్వాగతం. ఈరోజు కథ వరద ఎలా వచ్చిందో చూద్దాం రండి. అల్లంత దూరాన్న మబ్బులు తాకుతున్న గాలిగోపురం, ఆ వెనక సూర్యకిరణాల పలకరింపుగా మెరుస్తున్న బంగారు పూత అమరేశ్వర ఆలయ శిఖరం. ఎత్తైన ఆ శిఖరాన్ని చుడతా ఎన్నో ఆలయాలు, ఎన్నెన్నో శిఖరాలు. తూర్పు వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుపడ్డ బౌద్ధ స్తూపాలు, పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పట శాతవాహనాల రాజధాని ధాన్యకటకం, ఉత్తరాన ఆ స్తూపాల్ని, ఆ దిబ్బల్ని, వాటి మధ్య ఉండే ప్రజల్ని ఆ ఊరి వడ్డానంలా చుట్టి గలగలా పారుతున్న కృష్ణానది. ఆ గది అమరావతి. ఒకనాడు గుర్రాలు రథాలు తిరుగుతుండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజవీధిలో ఇవాళ కుక్కలు గాడిదలు మేత దండగని ఊరి మీదకి తోలేసిన సాంబయ్య గారి ముసలి ఎద్దు నీరసంగా తిరుగుతున్నాయి. రత్నాల రాసులు, ముత్యాల మూటలు బల్లెకెత్తుకి నడిపించిన ఆ వీధిలో ఇవాళ పొట్టు బస్తాల లాగుడు బండి మీద తొయ్యలేక తోస్తున్నారు. అంత పెద్ద వీధిని ఎవరూడ్చి శుభ్రం చేస్తారు? ఎవరిళ్ళ ముందు వాళ్ళు ఉడుచుకొని కల్లాపు జల్లుకొని కసువంత నడి బజార్లో పోస్తారు. ఆ కసుపు కుప్పం మీద కుక్కలు ముడుచుకుని పడుకుంటే ఇంకో పక్క కోడిపిల్లలు ముక్కులతో కెలుకుతుంటాయి. ఒకనాడు బేరీలు మోగించే ఉత్తర గాలి గోపురంలో పిచ్చిసుగురిగాడు పీలికలు కాలినిండా చుట్టుకొని గంజాయి దమ్ములాగుతున్నాడు. ఆ విశాల వటవృక్షాల కింద ఒకనాడు శవన పరవంగా వేదగానం వినిపిస్తే ఇవాళ నా కొడక నా ముక్క కడ్డొచ్చావు గదరా అంటూ పేకాట జోరుగా సాగుతుంది. బౌద్ధ విశ్వవిద్యాలయ కొన్ని వేల మంది దేశ విదేశీ విద్యార్థులు జ్ఞానోపదేశంగా చేసిన చోట దిబ్బలు, ఒట్టి దెబ్బలు కనిపిస్తున్నాయి. దిగాలుగా ఉన్న ఆ దెబ్బల మీద పందులు తిరుగుతున్నాయి. వాటిని అద్దిలిస్తున్న వడ్డీరోళ్ల పొరగాళ్ళు కనిపిస్తున్నారు. కృష్ణకి నీళ్ళెత్తుకెళ్తున్న ఓ పడుచుపిల్ల ముత్యాల కాలి పట్టి జారిపోతే కంగారెందుకులే అనుకుని ఆ పిల్ల కృష్ణలో నీళ్లు ముంచుకుని ఆ బిందె ఇంట్లో పెట్టి తిరిగి వస్తే ఆ ముత్యాల పట్టి అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకుని గునుగునా వెళ్ళిపోయిందంట. ఇవాళ కృష్ణకి నీళ్ళెత్తుకెళ్తున్న చాలామంది ఆడపిల్లలకి కాలిపట్టీలు లేవు. అయినా గునుగునా నడిచిపోతూనే ఉన్నారు. ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి. గుండెల్లో ఎంత దిగులున్నా అప్పటికీ ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి. గతాన్ని కడుపులో దాచుకుని ఏమీ తెలియనట్టు నిండుగా ప్రవహిస్తుంది. కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడలొరసి పారుతుంది. పరమేశ్వరుడి పాదాభిచేచనం చేస్తూ ముందుకెళ్తుంది. అల్లంత దూరాన సూర్యుడు రాత్రిలా పడుకునే చోటు నుండి బయలుదేరి పరుగు పరుగున అమరావతి వైపుకొస్తున్నాడు. కన్ను సారించి చూస్తే రెండు కొండ కొమ్ముల మధ్య నుంచి వచ్చే కృష్ణకు కావలసిన చుట్టం ఊరి నుంచి వస్తున్నట్టుంది. తుల్లి తుల్లి పారుతుంది, మళ్ళీ పారుతుంది. తలంటు పోసుకుని విప్పుకున్న జుట్టులా పాయలు పాయలుగా పారుతుంది. ఆ జుట్టుని బంధించి జడగా అల్లినట్లు ఏకపాయిగా పారుతుంది. ఇంకా తెల్లారలేదు. దొడ్లలో హోరు, ఊళ్ళలో హోరు ఉన్నట్టుండి కృష్ణ పొంగింది. రాత్రికి వరదొచ్చింది. ప్రళయంగా పొంగింది. ఆ మసక వెలుతుర్లో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతుంది. దొడ్లలో నడుమెత్త నీళ్లు వచ్చేశాయి. జనం గోల, హడావిడి, తోసుకులాట, మట్టి గోడలు విరిగి పడిపోతున్నాయి. గుడిపక్క వీధుల్లో ఉన్న ఇల్లు, ఎత్తుమీద ఉన్న దొడ్ల సామానంతా రాత్రే కృష్ణలో కలిసిపోయింది. పల్లపీది మూడొంతులు మునిగిపోయింది. మిట్టి మీదకి నీళ్ళెక్కుతున్నాయి. యానాది గుడుసులు ఎగిరిపోయాయి. కోట్లలో పశువులు కట్టు గొయ్యలతో సహా కృష్ణలో కలిసిపోయాయి. రేవులో పడవలు గల్లంతు, లాంచీ లంగర్లు లాగేసుకుని ఎటో పడిపోతున్నాయి. తెల్లవారుతుంటే కృష్ణమ్మ ప్రళయరూపం కనిపించింది. ఈ భూమిని మింగేద్దామంత కోపంతో పొంగుకొస్తుంది. అవతలొడ్డు కానటలేదు. ఎదురుగా జలసముద్రం. ఎగిరెగిరి పడుతున్న ఆ అలలు, ఆ మహాప్రవాహం మధ్యలో కొట్టుకుపోతున్న ఇళ్ల కప్పులు క్షణంలో ఓ కప్పు నీళ్ళలో కలిసిపోయింది. మొరలెత్తి అంబా అని అరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి. మొరలు మునిగిపోతున్నాయి. ఆ ఒడిలో కొమ్ములు మునిగిపోతున్నాయి. కొట్టుకొస్తున్న దొంగలు కలప ఓ దొంగ మీద ఊరకొకటి దీనంగా మురుగుతుంది రక్షించమని.
ఆ వేగానికి దొంగ మెలికలు తిరుగుతుంటే తాను గిరగిరా తిరుగుతుని కాలు నిలదొక్కుంటుంది ప్రాణభయంతో ఉన్న ఆ కుక్క. అంతలో ప్రవాహం మధ్య నుంచి ఓ మనిషి కేక. దేవుడో రక్షించండో అని గుండెలు చీల్చుకుపోయే కేక. క్షణంలో ఆ కేక దూరమయ్యింది. మనిషి కనిపించలేదు. ఎవరూ ఏమీ చెయ్యలేరు. సాయానికి ఎవరైనా వెళ్తే ఆ ఒడికి తిరిగి రాలేరు. నిస్సహాయంగా ఆ బేవస్థ భయంకర దృశ్యాన్ని చూస్తున్నారు. అందరి గుండెల్లో భయం. ఇళ్ల ముందుకు నీళ్లు రావడంతో పిల్లలంతా కాగిత పడవలాటలాడుకుంటున్నారు. పడవలు చేసి పెట్టమని పెద్దల్ని వేధిస్తున్నారు. స్కూలు పిల్లలు గోడ మీద బొగ్గు గీతలు గీసి క్షణం క్షణం పెరుగుతున్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు. పల్లపీటి ఇదిలో అర్ధరాత్రేలా సంగయ్య ఇంట్లో పసిపిల్లకి తడి తగిలి అదేడిస్తే లేచాడంటయ్య. అప్పటికి గోడలిరిగే, నీళ్లు తోసుకొచ్చే. పెళ్ళం పిల్లలు ప్యానాలతో బయటకొచ్చారంట. మిట్టి మీద వెంకటస్వామి మేకల మందంతా కొట్టుకుపోతుంటే ఏం చెయ్యాలో చూస్తూ ఉన్నాడంటయ్య. సాలపేటలో వరదలో కొట్టుకొచ్చిన పాము ఇంట్లో దూరి సుబ్బయ్యని కరిచిందంట. లంకల్లో మేతకెళ్ళిన గొడ్లు పాలేలు ఏమైనారో. ఇలా భయంకరమైన కథలు చెప్పుకుంటున్నారు. కొందరు ఇళ్లల్లో కృష్ణమ్మని శాంతించమని పసుపు కుంకుమలు అర్పించి కొబ్బరికాయలు కొడుతున్నారు. పిల్లలు కొబ్బరి ముక్కల కోసం ఎగబడుతున్నారు. ఊరి సగం మునిగిపోయింది. దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్యనున్న మాలచ్చమ్మ వారి చెట్టు దగ్గరకి చేరారు. చంటి పిల్లలకి చెట్లకే ఉయ్యాళ్ళు వేశారు. 10 గంటలేలా వరద తగ్గుముఖం పట్టింది. ఊళ్ళో పెద్దలు వెంకటస్వామి, ఈరస్వామి, అవధాన్లు అంతా మాలచ్చమ్మ వారి చెట్టు దగ్గరకొచ్చారు. ఇప్పుడేం చేద్దాం అని తల పట్టుకుంటున్నారు. చేసేదేముందయ్యా, ముందు ఈ జనానికి తిండి తిప్పులు చూడండి అన్నారెవరో. అంతే. 10 మంది కుర్రాలు గడ్డపారులు తీసుకుని గాడిపోయి తవ్వేశారు. ఇంకో 10 మంది గోతాలు తీసుకుని ఇంటింటికి వెళ్ళి బియ్యం వసూలు చేశారు. కోటలో వంట సామాగ్రి తెచ్చేశారు. పప్పు, ఉప్పు, నెయ్యి, నూనె వాటంతట అవే వచ్చాయి. ఎసట్లో బియ్యం పోశారు. వంట నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు, శోభనాది ఇంకా కూరలే ఆలస్యం అన్నారు. అవధాన్ల గారి భార్య కోమటి సూరమ్మ, తెలగ వెంకమ్మ, గొల్ల సుబ్బమ్మ కత్తిపీటలు ముందేసుకుని చకచకా కూరలు తరిగేశారు. 12 గంటలకల్లా దోసకాయ పప్పు, పులుసు, అన్నం తయారైపోయాయి. శెట్టిగారు విస్తర్ల కట్టలిస్తే నడి బజార్లో బారున విస్తర్లు వేశారు. శాస్త్రిగారు సంధ్యావందనం ముగించుకొని తాను ఓ విస్తర్లో కూచున్నాడు. ఇటు పక్క చూస్తే తెలగ సుబ్బారాయుడున్నాడు. ఇంకో పక్క గొల్ల రాములున్నాడు. ఎవరి పక్క ఎవరున్నారో ఎవ్వరికీ పట్టలేదు. భగవన్నామస్మరణాలు సాగుతున్నాయి. వడ్డన్లైపోయాయి. శాస్త్రిగారు అవపోసన పట్టి నెయ్యి కోసం చెయ్యి చాస్తే వడ్డించడానికి వచ్చిన నేతి జాడి చెంగున వెనక్కి వెళ్ళిందంట. వడ్డిస్తున్న మాలసంగడు శాస్త్రిగారిని వడ్డించడం ఇష్టం లేక పారిపోతున్నాడు. శాస్త్రిగారు ఒరే సంగా అని పెద్ద కేక పెడితే భయం భయంగా వచ్చి సంగాన్ని చూసి, ఒరే సంగా, నీకు ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది. ఇంకొకరికి వేస్తే నెయ్యి, నువ్వు పోస్తే నెయ్యి కాకపోదురా, వెయ్యిరా అన్నాడు చెయ్యి ముందుకి చాపి. సంగడు ఆనందంగా వడ్డిచ్చాడు. నమ పార్వతీపతయే అనే కేకలు దేవాలయ శిఖరాలంటుకున్నాయి. వరదలొచ్చి మనుషులు మనసుల్ని కడిగేసిందనుకుందామా? అబ్బే, నాకు నమ్మకం లేదు. స్నానం చేసి ఒంటికి తెల్లారేపటికల్లా మళ్ళీ మట్టి పట్టినట్టు మనసులో మళ్ళీ మలినం పేరుకుంటుంది. ఎన్ని వరదలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతుంది. ఇదండి కథ. మళ్ళీ ఓ మంచి కథతో మీ ముందుకొస్తాను.